బుకాయించిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాపు ఐక్యవేదిక పిలుపునిచ్చింది. 6 ఎంపీ 10 ఎమ్మెల్యే సీట్లో ఒక్కటి కూడా కాపులకు ఇవ్వలేదని మండిపడింది. పురంధేశ్వరి, చంద్రబాబు కలిసి కాపులకు చేసిన అన్యాయంపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు బహిరంగ లేఖ విడుదల చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వినాశకాలే విపరీతాలే, పనిగట్టుకుని రామోజీ దుష్ప్రచారం, రాష్ట్రంలో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు, ఎకహోమా టైర్స్ కంపెనీలో మహిళలకు ఉపాధి అంటూ ఈనాడులోనే కథనం, ఆదిత్య బిర్లా గార్మెంట్స్ వంటి పెద్ద పరిశ్రమలు వచ్చిన రాయన్ రామోజీ, అమర్ రాజా ఇక్కడే ఉన్న వక్రపు రాతలు అంటూ ఒకటి. లేకపోతే ఇద్దరికి నో టికెట్, బీజేపీ నుంచి అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పాంగి రాజారావు, టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై పెరుగుతున్న అసంతృప్తి, ఇటీవల అబ్రహం ఫైర్, అదే రూట్లో దొన్ను ద్వారా తాడోపేడో తేల్చుకునేందుకు విజయవాడకు దొన్ను ద్వారా, అరకు అభ్యర్థిగా దొన్ను ద్వారా పేరును మొదట్లోనే ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు టికెట్ బీజేపీ కేటాయించడంపై ఆగ్రహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పచ్చ పార్టీ ప్రలోభాలు అంటూ డబ్బులు ఎరవేసి ప్రత్యర్థి పార్టీల నేతల కొనుగోళ్లు, గ్రామస్థాయి నేతలకు 5 లక్షల నుంచి 10 లక్షలు, చోటా నేతకు 1 లక్ష నుంచి 2 లక్షలు, పార్టీలో చేరిన వారికి 10,000 చొప్పున చెల్లింపులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులకు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆఫర్, అద్దంకి, పర్చూరు, రేపల్లెలోనూ టీడీపీ ప్రలోభాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంటది కదా, కొనట్లేదా, లేకపోతే వాళ్ళు కొంటున్నారన్నటువంటిదే రాసుకొచ్చారా? ఎందుకంటే వీళ్ళు అదే పని చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే గోదావరి జిల్లాల్లో జనసేన వాళ్ళు ఎందుకు వస్తున్నారు? అట్లాంటి ప్రలోభాల వల్లనే కదా. కాబట్టి ఎదుటోళ్ల లోపాలని ఎత్తి చూపెట్టుకోవడం అన్నటువంటిది వీళ్ళిద్దరూ చేస్తుండేటటువంటి వ్యవహారం. లేకపోతే క్యూట్ దరఖాస్తుల